ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం లోక్సభ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు కూడా తమ యొక్క ఎన్నికల రణరంగంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ధీమాతో ప్రజల దగ్గరికి వెళ్తుంది? నీవు కొత్తగా అడుగుతావే చంద్రశేఖరుడా. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినాం, 48 గంటల్లో 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, 3500 ఇళ్ళు కడుతున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇన్ని ఇస్తుంటే కూడా 4 నెలల్లో అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఇన్ని హామీలు అమలు చేసినాడు ఎవరున్నాడు? బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? 15 లక్షల ఆహ్మంత్రం చేసిందా? ఆ రైతులకు డబల్ రెట్టింపు ఆదాయం ఇచ్చిందా? రైతులకు పెన్షన్ ఇచ్చిందా? ఏం చేసారు? మీరు ఇవన్నీ కూడా అమలు చేసినామని చెప్తున్నారు. కానీ 420 కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కామెంట్ చేస్తున్నటువంటి వర్షం అవన్నీ టైంలో వర్షం వల్లే మీరే కదా అధికారంలో ఉన్నది. మేము వచ్చినాక ఒక వర్షాకాలం సీజన్ కూడా రాలే కదా. కాంగ్రెస్ ఎట్లా కరువు తెస్తుంది? మూర్ఖులకు బుద్ధి చెప్పు. నువ్వన జర్నలిస్టువా, సీనియరు? అరే వర్షాకాలం వాళ్ళు వచ్చినాక రానేలేదు కదా చెప్పలేవా? మేము వచ్చినాక వర్షాకాలమే రాలే కదా. వర్షాకాలం వస్తే మేము కరువు తెచ్చినామని చెప్తే ఒక మాట, దానికి ఒక పద్ధతి. మాకు వర్షాకాలం రాలేదు, పాత గవర్నమెంట్ కరువు వచ్చింది. అట్లా నేను వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కరువు అంటలేను, అంత జ్ఞానం ఉంది. ఇది ప్రకృతి. దాన్ని ఎట్లా ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవాలో దానికి సహకరించండి. అది లేక కరువు కాంగ్రెస్ తెచ్చిందంటే బుద్ధిలేనితనం. నేను టీఆర్ఎస్ తెచ్చింది అంటలేను, అది నేచర్కి సంబంధించిన డ్యామేజ్ జరిగినప్పుడు మాతో సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి ఇద్దాం. నార్త్ ఇండియాలో ప్రతి ప్రకృతి వైపరీత్యానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నీకు దమ్ము ఉంటే మాతోటి రా. అదే బండి సంజయ్ ఇక్కడ దీక్ష చేసే బదులు, కిషన్ రెడ్డి ఇక్కడ దీక్ష చేసే బదులు పోయి నరేంద్ర మోడీ ముంగర దీక్ష చేస్తే ప్రకృతి వైపరీత్యం కింద రాష్ట్రంకి మేము భారతదేశంలో ఉన్నాం కదా. ఎందుకు కేంద్రం నుంచి ఏమి ఇయ్యారు తెలంగాణకు? ఆనాడు కేసీఆర్ అడగలేరు, మేము అడుగుతున్నాం. మాకు మీకు మంచి సంబంధాలు ఉంటాయి అంటున్నాం. ప్రధానమంత్రి గారు రిసీవ్ చేసుకుంటున్నాం, నమస్కారం చేస్తున్నాం. నిధులు నీకు రాష్ట్ర ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం నిధులు ఇవ్వాలి కదా. ఎందుకు ఇయ్యారు? కరువు ఇంత వచ్చి రైతులకు ఇబ్బంది కలుగుతుంటే. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఉంటుంది. మీరు అన్నట్టుగా కరువు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కరువు ఉన్నది, కరువు లేదని తప్పించుకుంటలేం. కరువుకు కాంగ్రెస్ కారణం అంటే బుద్ధి లేదంటున్నాం. కరువు ప్రకృతికి సంబంధించినప్పుడు రాజకీయాలకు ఖచ్చితంగా అందరు కలిసి రావాలి. తెలంగాణ బిడ్డలైతే అది రాకుండా ఊరికైనా బట్టి పార్టీలకు రాజకీయం చేస్తే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశాలు? 17 రావాలంటున్నాం. పార్టీ నాయకత్వం మినిమం 15 టార్గెట్ పెట్టింది. ఎప్పుడు కానీ దానికంటే ఒకటి ఎక్కువ సంపాదించాలనే ప్రయత్నం జరుగుతుంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్కి సంబంధించి పీఠమూడి ఉంది. ఇప్పటికి ఇంకా అధికారికంగా కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, ఇంకా మీ ఏఐసీసీ వర్గాలు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే లోపల అభ్యర్థి ప్రకటించబడుతుంది కావచ్చు. సో మీరు ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. పదే కేటీఆర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మాజీ సీఎం కేసీఆర్, ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం, అవసరమైతే 20 మందిని తీసుకొని వెళ్తారంటున్నారు. ఎన్నికల ముందట ఒకడు బట్టలు ఇడిచి ఎగురుతాడు, ఒకడు బట్టలు కట్టుకొని ఎగురుతాడు, ఒకడు సగం బట్టలతో ఎగురుతాడు, ఒకడు డ్యాన్స్ చేస్తాడు. అట్లా వీళ్ళకి ఏం దొరకలేదు, ఊకే బీజేపీలోకి పోతాడని. ఇప్పుడు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన పోయిండొచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కనీస విజ్ఞత ఎవరు కూడా అటువంటి ఆలోచన కూడా కనీస దరిదాపులు లేకముందు కూడా వీళ్ళు కావాల్సుకొని ఏ ఎలిగేషన్ లేక బీజేపీలో పోతాడు. మూర్ఖులకు బుద్ధి ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ అలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వారి నాయకత్వం నడుస్తూ ఉంది. మీలకు ఏడు పడితే ఆడ అల్పరా కాదు. బాగా చెప్తా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది. నాది లేదు జ్యోతిష్కృష్ణ ఈ మధ్యన కొత్త షార్ట్ టర్మ్ జ్యోతిష్య శాస్త్రం చదివిరా, ఊకి కూలిపోతే మీ పని మీరు చేసుకొని 5 ఏళ్ళకి మళ్ళీ కష్టపడి గెలిచే ప్రయత్నం చేయాలి. 10 ఏళ్ళు మేము ఓపికవటలేదా? ఓపికవటరి ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని కోరుతున్నా. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మా తప్పేం లేదు, అధికారులు వాళ్ళు ఉన్నారు, విచారణ కొనసాగుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ సీనియర్ నేతలు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంది? మీ ప్రభుత్వ వైఖరి ఏంటి? చూడు, దానికి సంబంధించి ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. అది విచారణ ఆ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని నేను మాట్లాడ. కానీ కేటీఆర్ గారు ముందు 3 ప్రకటనలు, అది 2 లఫంగల్ ట్యాపింగ్ చేస్తే తప్పేంది అన్నాడా? 2 కాంగ్రెస్ ఎంపీలు కూడా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణ చేశారు కదా అన్నాడు. 3 ఇప్పుడు అసలు ట్యాపింగ్ జరగలేదంటుండు. నేనేమంటున్నా, లఫంగల మీద ట్యాపింగ్ అయినా మేము ట్యాపింగ్ ఆరోపణ చేసిందని కట్టుబడి ఉన్నాం. ఆనాడు ట్యాపింగ్ జరిగినప్పుడు విచారణ తర్వాత వచ్చిన నీ ప్రభుత్వం ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. దానికంటే మరింత ఎక్కువగా వచ్చిన హోల్ పెడితే నువ్వు పెద్ద డోలు కొట్టేసి కంప్లీట్గా ఇది ఒక
రాజకీయ అవసరాల కొరకు రాజకీయ నాయకులు 50 కోట్ల షేర్లు 50 లక్షలు కొనుగోలు చేసినటువంటి బ్లాక్మెయిల్ సిస్టంలో మీరు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నాక ఇది తప్పు కదా, ప్రైవసీని దోపిడీ చేసినట్టు కదా. ఇంతకంటే ఇంకేం నేరం కావాలి? రేపు పొద్దున లైన్లో నీ పేరు వస్తే నీ దగ్గర కూడా వస్తుంది కావచ్చు. అందుకే భయపడి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. విచారణ జరగాలని డిమాండ్ చేయి. నువ్వు కూడా ఒక ప్రజాస్వామిక వాది అయితే. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలో భాగంగా 0 టికెట్ వ్యవస్థ కొనసాగుతుంది. ఆర్టీసీ ఆదాయానికి గండికొడ్డదని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఒకటి. ఆటో డ్రైవర్లు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి అపోజిషన్ పార్టీ చేస్తున్న కామెంట్స్. ఆటో కార్మికులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే, తెలంగాణ బిడ్డలే కాబట్టి వాళ్ళు ఎటువంటి ఏం చేయరు, ఏం ఇబ్బంది ఉండదు. తప్పకుండా అటువంటిది ఉంటే వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తాం. మొత్తం మీద ఈ లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నారు, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని బలోపేతం చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మంత్రి పొన్నం కామెంట్స్ చేస్తున్నటువంటి వైఖరి. కొన్ని జిమ్మిక్కుల్లో భాగంగానే ప్రభుత్వం మీద చెప్తున్నారు. ఏమన్నా జ్యోతిషం చదివారా, 4 నెలల షార్ట్ టర్మ్ కోర్సులో ఏమన్నా చేరిపోయారా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద లెట్ us వెయిట్ అండ్ సీ ఎన్ని 17 వస్తాయని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.